ఈరోజు డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దివ్యాంగులకు సంబంధించిన అంశాలని అవగాహన చేసుకోవడానికి, మరింత అవేర్నెస్ కల్పించేందుకు, వాళ్ళ హక్కుల కోసం ఈ రోజుని సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ అసలు దివ్యాంగులు అంటే ఎవరు? డిఫరెంట్లీ ఏబుల్డ్, విభిన్న ప్రతిభావంతులు. వీళ్ళకి ఏం కావాలి? ముందుగా షేక్స్పియర్ చెప్పినట్టు, ఇన్ నేచర్ దెర్ ఇస్ నో బ్లెమిష్ బట్ ద మైండ్, నన్ కెన్ బి కాల్డ్ డిఫార్మ్డ్ బట్ ద అన్కైండ్. ఈ ప్రపంచంలో ఏదైనా మనిషిపైన మాయని మచ్చ ఉంది అంటే అది మనసు లేకపోవటమే, కాళ్ళు కళ్ళు చేతులు లేకపోవటం కాదు. నిజంగా దివ్యాంగులంటే అంటే నిజంగా వైకల్యం కలిగిన వాళ్ళంటే మనసు లేని వాళ్ళే, మంచితనం లేని వాళ్ళే అని షేక్స్పియర్ ఏనాడో చెప్పారు. మన దేశంలో దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉంది? మోడీ గారు వైకల్యం కలిగిన వాళ్ళని దివ్యాంగులుగా పిలిచి వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది గొప్ప విషయమే. అయితే ఇక్కడ నిజంగా మన దగ్గర ఎలాంటి చట్టాలు ఉన్నాయి? భారతదేశంలో 1995లో మొట్టమొదటిసారిగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం, ముఖ్యంగా వాళ్ళ రైట్స్ పరిరక్షించడం కోసం, వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం, సమానత్వం కల్పించడం కోసం చట్టం చేశారు. అయితే తర్వాత భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఒక కన్వెన్షన్ సైన్ చేసింది. డిజేబుల్డ్ పీపుల్ హక్కులకు సంబంధించి 2007లో ఇండియా ఒక కన్వెన్షన్ సైన్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని 2016లో డిజేబుల్డ్ చట్టం, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 వచ్చిందనమాట. ఈ 2016 చట్టంలో డిజేబుల్డ్ కేటగిరీస్ని 7 నుంచి 21 చేశారు. అంటే భారతదేశంలో ఇప్పుడు 21 వైకల్యాలు డిజేబుల్డ్ కేటగిరీస్లో గుర్తింపబడ్డాయి. బ్రాడ్గా చెప్పాలంటే డిజబిలిటీ అనేది 2 రకాలు, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ డిజబిలిటీలో ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్, డెఫ్ అండ్ డమ్, తర్వాత విజువల్లీ ఇంపైర్డ్. అయితే ఈ అన్ని కేటగిరీస్ పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వం ఉద్యోగాల్లోనూ విద్యలోనూ కొంత రిజర్వేషన్ ఇస్తున్న మాట నిజమే. అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళందరికీ సుగమ్య భారత్ అభియాన్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని చెప్పి ఒక మంచి క్యాంపెయిన్ కూడా తీసుకొచ్చి ఇండియాని యాక్సెసిబుల్గా చేయాలని చెప్పి 4 ఏళ్ల క్రితమే తలచింది. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? ఎంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ దీనివల్ల బాగుపడ్డారు? ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అయితే భారతదేశంలో మనం చూస్తే అర్బన్ ఎడ్యుకేటెడ్ లిటరేట్ పీపుల్ ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో, చదువుకుని ఉన్నారో, అలాంటి వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్గా ఉన్న కొంతవరకు జీవితాన్ని గడపగలుగుతున్నారు. రూరల్ ఇల్లిటరేట్, ముఖ్యంగా మహిళలు, వైకల్యం కలిగిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళ మనసులోని బాధ తీర్చలేనిది. ఎందుకంటే పల్లెటూళ్ళలో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా వైకల్యం కలిగిన వాళ్ళపైన. దీనికోసం అందరం ఏం చేయాలి? ఈ సమాజం ఏం చేయాలి? ఉన్న చట్టాలు, ఉన్న పాలసీస్ సరిపోవు. ప్రతి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని వాళ్ళకి ఏదైతే వాళ్ళు పని చేయగలరో అలాంటి ఉపాధి అవకాశం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఫ్రీగా ఏమి ఇవ్వద్దు, కానీ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించేటట్లు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ వాళ్ళకి కల్పించాలి. ప్రతి ఒక్క వ్యక్తి సమాజం కోసం ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలరు. డిఫరెంట్లీ ఏబుల్డ్ కూడా మెయిన్ స్ట్రీమ్లో ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేయగలరు. వాళ్ళ కోసం వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ నేర్పించడమో, లేదా ఏదో ఒక జాబ్ వాళ్ళకి క్రియేట్ చేయటమో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే మనం ఏది ఉచితంగా ఇచ్చినా వాళ్ళ హ్యూమన్ డిగ్నిటీని మనం కించపరిచినట్టు, ఉచితంగా కూడా అవసరం లేదు. వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించి ఐడెంటిఫై చేసి వాళ్ళని బయట తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. కోవిడ్ టైంలో దివ్యాంగుల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ముఖ్యంగా కోవిడ్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కోవిడ్ వచ్చినా సరే ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీదే పడుతుంది. ఎందుకంటే పక్క వాళ్ళ సపోర్ట్ లేకుండా దివ్యాంగులు కదలలేరు కాబట్టి ఇట్లాంటి సందర్భంలో స్పెషల్ కేర్ దివ్యాంగుల మీద ఉండాలి. కొన్ని సందర్భాల్లో దివ్యాంగ మహిళల మీద అరాచకాలు, అత్యాచారాలు, వాళ్ళ బలహీనతలు చూసి వాళ్ళని ప్రలోభ పెట్టాలి. వీటన్నిటిని కూడా సభ్య సమాజం ఆలోచించి అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే అలా దివ్యాంగుల పైనకి వెళ్తారో వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి. మనందరం దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచిస్తాం. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ముఖ్యంగా దివ్యాంగ సమాజంలో కూడా మార్పు రావాలి. దాంతోపాటు సమాజం వాళ్ళని చూసే దృక్పథంలో మార్పు రావాలి. మనం చూస్తే స్టీఫెన్ హాకింగ్, ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని
మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు, తన పని తను చేసుకోలేడు. కేవలం ఆయనకి 2 వేళ్ళే పనిచేస్తాయి. కానీ ఐన్స్టీన్ న్యూటన్తో కంపేర్ చేసినంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ప్రతి దివ్యాంగ వ్యక్తి తను అనుకుంటే జీవితంలో సవ్యాంగుల కంటే కూడా ఎక్కువ అచీవ్ చేయగలరు. ఎందుకంటే ఫోకస్ చాలా ఉంటుంది కాబట్టి. దాన్ని వాళ్ళు ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. ఎంపవర్మెంట్ అనేది మనలోంచే వస్తాయి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏ దివ్యాంగులు ఆలోచించకూడదు. ఈ రోజున దివ్యాంగులందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. నోబడీ విల్ కమ్ ఫర్ యూ టు యువర్ రెస్క్యూ. యూ నీడ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. ఎవరి కోసం ఎదురు చూడొద్దు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించొద్దు. నీ కోసం నువ్వేం చేయగలవు, ఈ క్షణం నీ కోసం నువ్వు ఎలా ముందుకెళ్ళగలవు అదే ఆలోచించుకో.